యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో కిడ్నీ బాధితుల కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కిడ్నీ బాధితులు అందరూ ఉపయోగించుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ అండాలు అన్నారు. వచ్చే నెల 3వ తేదీన ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఈ డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభిస్తారని డాక్టర్ అండాలు తెలిపారు. 80 లక్షల రూపాయల వ్యయంతో నెలకొల్పిన ఈ డయాలసిస్ కేంద్రంలో కిడ్నీ బాధితులందరికీ ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. జనవరి 3వ తారీఖున మాన్య మంత్రివర్యులు హెల్త్ మినిస్టర్ శ్రీ హరీష్ రావు గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుంది. ఇది మనకు 5 బెడెడ్ జపనీస్ ఇంపోర్టెడ్ మిషనరీ ఇంపోర్ట్ అయ్యాయి అండ్ దీనివల్ల 3 షిఫ్ట్లలో పనిచేస్తుంది. మనది ఎస్పెషల్లీ నల్గొండ ఫ్లోరోసిస్ ఎఫెక్టెడ్ ఏరియా. చాలా మంది కిడ్నీ పేషెంట్లు డయాలసిస్ కోసం ఉస్మానియా, గాంధీ మిగిలిన ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళడానికి చాలా దూరాభారం ప్రయాసాలకు వనుకూడే వాళ్ళు. ఇది మన యాదాద్రి భువనగిరిలో ఫస్ట్